హైవ్యూస్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా నిజంగా సిగ్గులేని బతుకులు అనమాట. ఇలా అయితే దీని అమ్మ జీవితం ఒకటో రెండంటే అనుకోవచ్చు. ఏంద్రా అయ్యా అసలు వీళ్ళు ఆ కేసు పోతే ఈ కేసు, ఈ కేసు పోతే ఆ కేసు. పృథ్వీరాజ్ అని చెప్పేసి ఓ వ్యక్తి వీళ్ళ దగ్గర 90 లక్షలు దాదాపు డబ్బులు కట్టాడు. 2014లో సచ్చిగ్ గోల్డ్ స్కీమ్, సచ్ యుగ్ పేరు కూడా చూడండి, సచ్ యుగ్ గోల్డ్ స్కీమ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే మార్కెట్లో బంగారానికి రేట్ ఎంతైనా ఉండొచ్చు కాక వాళ్ళు కట్టిన డబ్బు తాలూకు రిటర్న్స్ ఆ వేలో వీళ్ళకి ఇవ్వాలి, బంగారం కానీ డబ్బు రూపాయన కానీ. సరే వాళ్ళు దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఎలా ఏంటి అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశాడు. మన డీటెయిల్స్ వదిలే కానీ అది దిక్కుమాలిన స్కామ్, అది స్కీమ్ కూడా కాదు. 2014లో ఈ రాజ్ కుంద్రా అండ్ శిల్పా శెట్టి వీళ్ళు స్టార్ట్ చేశారు, డబ్బు కట్టారు. ఈ పృథ్వీరాజ్ది మెచ్యూరిటీ వచ్చేసి 2019కి అయిపోయింది. దెన్ అప్పుడు ఏంటి, రిటర్న్స్ ఇవ్వాలి. వీళ్ళు రిటర్న్స్ ఇవ్వకపోగా ఆ కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగి వీళ్ళంతా కలిపి గోల్మాల్ చేసి ఇతను చుక్కలు చూపెడతా ఉన్నారు. ఇంకెలా కాదని చెప్పేసి చివరి కోర్టు అప్రోచ్ అయ్యాడు. ముంబై కోర్టు ఏం చేసింది, మొత్తం చూసింది. ఇతను కట్టిన డబ్బులు ఎంత, వాళ్ళు ఇస్తామన్నది ఎంత, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది ఏంటి, మొత్తం చూస్తే అసలు ఎవరు ఇది వచ్చేసిందంటే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆ కంపెనీ ఇద్దరు బోర్డు డైరెక్టర్లు, అందులో ఒక ఎంప్లాయీ, మొత్తం 5 కలిపి ఇదంతా చేస్తున్నారు స్కామ్. పేరుకి సచ్ యుగ్ గోల్డ్ స్కీమ్, బట్ ఇట్స్ ప్యూర్లీ గోల్డ్ స్కామ్. ఈయనలాగా ఇంకా బాధితులు ఉన్నారు. ఎందుకు మీద తలనొప్పని సైలెంట్ అయ్యారో మరి ఎలానో, లేదంటే బ్లాక్ మనీ తెలియదు. కానీ ఈయనైతే నా డబ్బుకు లెక్కలు ఉన్నాయి, ఎందుకు నేను కట్టింది ఇది, వాళ్ళు నాకు చెప్పింది ఇది, ఇప్పుడు నన్ను మోసం చేశారు అన్నారు. మీకు కూడా నేను చెప్తూ ఉన్నా, ఇల్లు దగ్గర, ఇల్లు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఏదైనా స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. గతంలో యాంకర్ సుమ దానికి ప్రచారంలో భాగంగా ఉండే, అది చూసి నాకు తెలిసిన వాళ్ళు నమ్మారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఏంద్ర అయ్యా అంటే వాళ్ళు ఇదిగో నెలకి 5,000 కట్టాలి, వీళ్ళకి ఆ తర్వాత ఒక టైం పీరియడ్ అయిపోద్దా, ఇక అక్కడి నుంచి డబ్బులు ఎంత రిటర్న్ వస్తూ మొదలెడతాయి అనమాట. ఎలా, వీళ్ళు కట్టిన దానికి డబుల్ వచ్చేసి సంవత్సరంలో వచ్చేస్తాయి అట. చూడండి అసలు ఎంత ఫులిష్గా ఉందో. మరలా వీళ్ళు కట్టిన డబ్బు తాలూకట ఒక చోట ల్యాండ్ అనేది ఉండిద్దట. ఎంత ఎర్రి పప్పలరా అసలు అనకూడదు, కానీ నమ్మేటోళ్ళు వాళ్ళు నమ్మారు. నేను చెప్పా, గుర్తుందా, ఎవడన్నా వీళ్ళు ఇస్తాడు అసలు, మోసపోతారు, వద్దొద్దన్న. లేదు ఆల్రెడీ వాళ్ళు కట్టారు, వాళ్ళు డబ్బులు రిటర్న్ వస్తున్నాయి బాగానే, నిన్ను కూడా బాగు చేయలేడు, బట్ జాగ్రత్త బాబు అని చెప్పేసాను. 3 నెలలు రిటర్న్స్ వచ్చాయి, 4 నెలలు ఖతం, బోర్డు కూడా తిప్పి అవతల పడేశారు. అడ్రస్ ఎవరు కూడా. సో నేను అనేది అదే, అచ్చేసకపోతే ఎవడైనా మునిగిపోతాడు. ఇదిగో ఇక్కడ వీళ్ళు జరిగింది కూడా అదే. బట్ పేరుంది, సంస్థగా బతుకుతున్నారు వీళ్ళు, గొప్పగానే ఉన్నారు వీళ్ళు. వీళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారని నమ్మితే ఇలాగే మోసం చేస్తారు.